ఖమ్మం జిల్లాలో ఖానాపూర్ హవేలీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఒరిస్సా నుంచి బైక్పై గంజాయి తీసుకొస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఒక వ్యక్తి పారిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరిలో ఒకరు మైనర్గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.20 వేల నగదు, 2 కేజీల గంజాయి, ఒక బైక్ను, గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై గతంలో చైన్ స్నాచింగ్ కేసు ఉన్నట్లు గుర్తించారు. రోజు మైనాబాలు ముగ్గురు కూడా 5 days బ్యాక్ మన ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ స్నాచింగ్ కేసులో కూడా ఉన్నారు. ఒక లేడీ అండ్ ఆమె భర్త 75 లేడీ ఆమె భర్త ఇంటి ముందు ఎండ వచ్చిందని కూర్చుంటే 5 days బ్యాక్ అడ్రస్ అడిగినకి పోయి ఈ అప్రోజు కాసిము ఆమె మెడలో ఉన్న తెలుసుకుని పోయారు. దాంతో మన దగ్గర ఆల్రెడీ ఒక కేసు ఉంది, స్నాచింగ్ కేసు. స్నాచింగ్ కేసులో ఉన్న గోల్డ్ని కూడా మహబూబాబాద్లో అసోసియేట్ ఉన్నాడు విజేంద్ర ప్రసాద్, అతని ఖమ్మం అతని ద్వారా అక్కడ పెట్టారు. ముత్తూట్ ఫైనాన్స్లో కుదవ పెట్టి 1,20,000 తీసుకున్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా మనము వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ రిసిప్ట్ తీసుకుని ముత్తూరు నుంచి ఆ బంగారాన్ని రికవరీ చేస్తున్నాము. అండ్ ఇంకా టీమ్స్ని కూడా కాశీంని పట్టుకోవడానికి మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. పారిపోయిన ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా ఒక మైనరు, అప్రోజు అండ్ విజేంద్ర ప్రసాద్ వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక 2 మోటార్ సైకిల్స్, 2 సెల్ ఫోన్స్, 2 కిలోల గల 2 ప్యాకెట్లు ఉన్న గంజాయిని,